హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు బయలుదేరారు. 10 రోజుల ఈ పర్యటనలో భాగంగా 52 సమావేశాలు జరగనున్నాయి. అలాగే ఐటీ పారిశ్రామిక దిగ్గజాలతో కూడా భేటీ కానున్నారు. మరి ఈ పర్యటన ఎలా సాగనుంది ఒకసారి తెలుసుకుందాం. ఈ నెల 14 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయస్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు వెళ్లనున్నారు. మరోవైపు 4న మంత్రి శ్రీధర్ బాబు, 5న మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికా పర్యటనకు బయలుదేరుతారు. వీరు అక్కడ రేవంత్ బృందంతో కలుస్తారు. 9వ తేదీ వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ సమావేశం అవుతారు. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి చేరుకుంటారు. అక్కడ ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. 14న రాష్ట్రానికి తిరిగి వస్తారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి. 3న హైదరాబాద్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ చేరుకుంటారు రేవంత్ రెడ్డి. 4న న్యూజెర్సీలోని ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. 5న న్యూయార్క్లో కాగ్నిజెంట్ సీఈఓతో సిగ్నా సీనియర్ అధికారి, ఆర్సీఎం, టీబీసీ, కార్నింగ్, జోయిటస్ సంస్థల ప్రతినిధులు, ఆర్గా సీఈఓ రామకృష్ణ, P&O సంస్థ సీఈఓ శైలేష్ జజూరికర్, ర్యాపిడ్ 7 ప్రతినిధులతో భేటీ అవుతారు. 6న పెప్సికో, HCA ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ చేరుకుంటారు. ఇక్కడ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశం అవుతారు. అనంతరం డల్లాస్కు వెళ్తారు. 7న చార్లెస్ స్క్వాబ్ హెడ్, మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా సందర్శన ఉంటుంది. ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి. 8న కాలిఫోర్నియాలో ట్రినెట్ సీఈఓ RM ఆమ్జెన్, రెనేసాస్, అమర్ సంస్థల ప్రతినిధులతో సమావేశం ఉంటుంది. సెలెక్టెక్ యూనికార్న్ ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి ఉంటుంది. సెమీకండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు రేవంత్ రెడ్డి. 9న గూగుల్ సీనియర్ ప్రతినిధులతో భేటీ ఉంటుంది. స్టాన్ఫోర్డ్ బయో డిజైన్ సెంటర్ సందర్శన ఉంటుంది. అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, జెడ్ స్కేలర్ సీఈఓ, ఎనోవిక్స్, మొనార్క్ ట్రాక్టర్, థెర్మో ఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులతో కలుస్తారు. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న సియోల్ చేరుకుంటారు. అలాగే 12న సియోల్లో యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, LS హోల్డింగ్స్, హ్యూందాయ్ మోటార్స్ ప్రతినిధులతో పలువురు ఆ దేశ ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు. 13న హన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూయంగ్ టాయ్తో భేటీ ఉంటుంది. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత శాంసంగ్, LG సంస్థల ప్రతినిధులతో చర్చలు, హన్ రివర్ ఫ్రంట్ సందర్శన ఉంటాయి. తిరిగి 14న హైదరాబాద్ చేరుకుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి 50,000 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొస్తారా లేదా అన్నది మనకు 14వ తారీఖు తర్వాత అయితే తెలియనుంది. అప్పటి వరకు చూస్తూ ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.